హే ఆల్ నేనొచ్చేసా ఒక మంచి రోటి పచ్చడితో ఒక మంచి బ్రేక్ తీసుకున్నానండి. ఆ లాట్ ఈస్ గోయింగ్ ఇన్ మై లైఫ్. సో, ఒక మంచి బ్రేక్ తీసుకొని మంచిగా రీచార్జ్ అయ్యి మళ్ళీ ఒక మంచి రోటి పచ్చడితో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం చేస్తుంది ఆనపకాయ రోటి పచ్చడి. ముందుగా మూకుల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, మినప్పప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనపకాయ, టమాటో వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని ముందు ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒక చిన్నుల్లిపాయ వేసుకోండి. నా దగ్గర పెద్ద పెద్దవి ఉన్నాయని ఒకటే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకొని మంచిగా మగ్గించుకోండి. ఎక్కువ వాటర్ రానీయకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇది మగ్గించుకుందంతా చల్లారాక జార్‌లోకి షిఫ్ట్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవచ్చు, కోర్స్‌గా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ పచ్చడిలో పోపు ఇప్పుడు ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా పోపు వేసుకోవాలి. ఆ పోపునంతా పచ్చడిలో కలిపేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే నిజంగా ఎన్ని ముద్దలన్నా తినేస్తారు. ట్రై చేయండి.